ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికా ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శరదిందు వికాస మందహాసాంస్వరదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీ అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం బుద్ధిప్రదాం భగవతీం శారదాం సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్తారానాయకశేఖరాం శ్రీముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. లలిత రహస్యనామములు కుండలిని జాగృతం చేసి షట్చక్ర భేదన చేసి అమ్మవారి దర్శనం చేసుకోవటం అనేటువంటి విషయాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఇందులో చివరిది 111వ సూత్రం బిసతంతు తనీయసి అని అర్థం. బిసతంతు తనీయసి అని అంటే అమ్మవారు అంటే అర్థం ఏంటంటే సుషుమ్న అనేటువంటిది అమ్మవారి దాన్ని ఆ సుషుమ్న నాడిని అలా ఎలా ఉంటుందని వర్ణన చేస్తున్నాడు. ఎలా ఉంటుంది అని అంటే తామర తోడులోని దారము ఎంతటి సన్నగా ఎంతగా పేలవంగా అంటే ఊరికి అలా తీస్తేనే అది ముక్కలైపోతుంటుంది సన్నంగా. అంత సన్నంగా అంత తేలికగా ఉంటుంది. అటువంటి ఆ విధంగానే ఉంటుంది సుషుమ్నా నాడి అని చెబుతారు. ఆ సుషుమ్నా నాడి ఆ అమ్మవారిని అనగా ఇక్కడ బ్రహ్మరంధ్రంలో ఉన్నటువంటి అమ్మవారిని స్పర్శ చేస్తుంది. ఎక్కడి నుంచి బయలుదేరి అంటే మూలాధారం నుంచి బయలుదేరి అక్కడికి అనగా నోటితో అది ఆ సుషుమ్న అనేటువంటి పాము ఆ చంద్రమండలాన్ని తాకినప్పుడు అమృతధారలు వస్తాయి అని ఆ అమృతధారలు 72,000 నాడుల్లో ప్రవహిస్తాయి. అప్పుడు అతని యొక్క శరీరం అంతా అమృతమయమైపోతుంది అనేటువంటి విషయం నేను చెబుతున్నాను. అదనమాట. ఇది ఎక్కడ ఉంటుంది సుషుమ్న అంటే కుండలినిలో. కుండలిని ఎక్కడ ఉన్నది అని అంటే మూలాధారంలో ఉన్నది. ఆ మూలాధారంలో కుండలిని గుండ్రంగా ఉన్నటువంటి ఆ సర్పము అంటే సుషుమ్న అని అర్థం చెప్తున్నారు. ఈ సుషుమ్న నాడి అనమాట ప్రధానంగా విషయం. ఇది ఏంటనమాట, ఇదంతా పూరక రేచక కుంభకముల ద్వారా ప్రాణాయామం చేసేటువంటి ఇది అనమాట యోగాచారం అనమాట. ఇది అనమాట యోగం ద్వారా ఆ పరమాత్మను అమ్మవారిని దర్శనం చేసుకోవటము షట్చక్ర భేదన చేసి అనేటువంటి విషయాన్ని ఇంతటితోటి చెప్పేసేసి ఇంతటితోటి అయిపోయిన తర్వాత అనుగ్రహనామములు 112 నుంచి మొదలు పెడుతున్నారు. అనుగ్రహనామములు అని అంటే పరమాత్మ యొక్క అనుగ్రహనామములు. పరమాత్మ అన్న పరమేశ్వరి ఒకటి. పరమాత్మ అన్నాం అనుకోండి భవ అంటాం. పరమాత్మ అంటే భవ అంటే శివుడు అని అర్థం అనమాట. శివుడు భవుని యొక్క పత్ని భవస్య పత్నిశ్య అంటే భవుని యొక్క పత్ని భవాని అని అర్థం అనమాట. కాబట్టి అమ్మవారిని గురించి చెబుతున్నారు. దీనిలో ఏమిటంటే భవస్య పత్ని భవాని అంటారు అనమాట. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే తత్వమసి అనేటువంటి వాక్యాన్ని ఇందులో రహస్యంగా ఉన్నది. ఏమిటంటే దీనిలో తత్వమసి అంటే అసలు అర్థం ఏంటి? తత్వం అసి అంటే ఆ పరమాత్మయే త్వం నీవు అయి ఉన్నాము. ఆ పరమాత్మయే నీవు అనగా మన ఎదుటిగా ఉన్నటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, వారు ఎవరనంటే సాక్షాత్తుగా పరమాత్మయే అని అర్థం అనమాట. అలా ఎవరికి వాళ్ళు అనమాట. ఎదుటివాడు ఈ ఎదుటివాడిని చూసి అదిగో నేను సాక్షాత్తుగా పరమాత్మనే దర్శనం చేసుకుంటున్నాను. కాబట్టి ఎవరికి వాళ్ళు ఏమని తెలుసుకోవాలంటే నేను పరమాత్మ స్వరూపమును, కాబట్టి స్వస్వరూపం తెలుసుకోమని తత్వమసి చెబుతుంటుంది. అది అనమాట. అది తత్వమసిలో ఉన్నటువంటి గొప్ప విశేషం అది. ఇక్కడ ఏమిటంటే దీనిలో సౌందర్య లహరిలో కూడా
భవానిత్వం దాసీమయి వితర దృష్టిం సకరుణాం అనేటువంటి ఒక శ్లోకం ఉంది. అది ఆ శ్లోకం 22వ శ్లోకం ఇది సుందరలహరిలో. ఆ 22వ శ్లోకంలో ఏం చెబుతున్నారంటే అమ్మవారిని ఆ భక్తుడు అడిగాడు, నా మీద నీ యొక్క వితరణ అంటే ఒకసారి నా మీద నీ యొక్క కటాక్షములు ఒకసారి ప్రసరింపజేయవమ్మా అని అడుగుతుంటుంటే అప్పుడు ఆయన అంటుంటే అమ్మవారు అంటుండే, ఎందుకురా నేనే నువ్వు నువ్వు నేను తత్వమసి అని చెప్పారు. అనగా ఏంటనమాట, ఆ పరమాత్మ ఎవరో కాదు, నేనే నువ్వు నువ్వే నేను, త్వమేవాహం త్వమేవాహం, నువ్వే నేను నేను అని చెప్పేది. అక్కడ ఏంటి ఎంత దూరం వెళ్ళిందని అంటే ఆ పదం చాందోగ్యంలో ఉన్న తత్వమసి దగ్గరికి వెళ్ళింది. అదే చాందోగ్యంలో చెప్పే తత్వమసి అనేటువంటి చెప్పేది అదే. ఆ పరమాత్మ ఎవరో కాదు, ఎక్కడో లేడు, నీవేరు అని గురువుగారు చెప్పాడు. దేంతో తత్వం అసి తత్వమసి అనేటువంటి ఈ మహావాక్యము, ఇది మహావాక్యములు అంటారు. ఈ మహావాక్యాల గురించి మనకు దీనిలో మనకి శంకర విజయంలో వస్తాయి మహావాక్యాల గురించి. ఈ మహావాక్యాల గురించి మీకు తత్వమసి వస్తున్నది కదా, ఈ సందర్భంలో కూడా వస్తాయి మీకు మహావాక్యాలు అంటే ఏమిటని. మీకు సహజంగా ఇంగ్లీష్లో చెప్పుకుంటుంటారు, కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ సింపుల్ సెంటెన్సెస్ అని అట్లా ఆ విధంగా చెప్పుకుంటుంటారు. కానీ అదే అర్థంలో ఇక్కడ ఉండవు. ఇక్కడ అర్థాలన్నీ కూడా మహావాక్యం అంటే ఏమిటి, విధివాక్యం అంటే ఏమిటి, విధివాక్యాలు మహావాక్యాలు అని ఉంటాయి. ఈ విధివాక్యం కన్నా మహావాక్యం గొప్పది. అవి ఏమిటో విధివాక్యాలు ఏమిటో అనేటువంటి విషయాలు మీకు తత్వమశిలో చాందోగ్యంలో వచ్చినప్పుడు వస్తాయి అనమాట, వివరం వస్తాయి అవి అట్లా అనమాట. ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే ఆ భవాని అనేటువంటి అమ్మవారు నేనే నేనే నీవే నేను నీవే నేను అని ఎదురుతుంది అని అర్థం అనమాట. భవాని అనేటువంటి మాట ఇది నామవాచకంగా మనం ఉపయోగిస్తుంటాం స్త్రీలకు. భవాని అమ్మాయిల పేర్లు ఈ విధంగా చెప్పుకుంటారు కదా, పార్వతీదేవి అనే భావంలో అట్లా. అయితే రెండో అర్థం ఉంది. ఏమిటంటే భవాని అనంటే క్రియాపదం, క్రియాపదం అనమాట. క్రియాపదంలో ఏమిటి దీనిలో క్రియాపదం అనంటే దీనిలో అసధాతు, అసధాతు అస్థి స్తః సంతి అనేటువంటి క్రియాపదం వచ్చేసి దానిలో వచ్చేటప్పుడు విధి లోటులో ఇది వస్తుంది అనమాట. భవాని విధి లోటు వస్తుంది అనమాట. అప్పుడు అక్కడ ఏంటనమాట అగుగాక అని అర్థం. క్రియాపదంగా అయితేనేమో అగుగాక అని అర్థం, నామవాచకంగా కనుకైతేనేమో అమ్మవారి పేరు. ఇది ఈ రెండు తేడా తెలుసుకోవాలి. పదం ఒకటే కానీ అక్కడ క్రియాపదంగా ఉపయోగిస్తాం, ఇక్కడేమో నామవాచకంగా ఉపయోగిస్తాం అదనమాట. ఈ నామవాచకం అన్నప్పుడు భవాని అంటాం. భవాని అంటే భవుని యొక్క పత్ని అని అంటారు. ఇక్కడ భవునిలో ఉన్నటువంటి శక్తియే భవాని అది అర్థం. అనగా అయ్యవారు అమ్మవారు ఇద్దరు విడివిడిగా ఉండరు అనే సంగతి విషయం చెప్పుకున్నాం. వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు అని అర్థం. అదే ఒకే పదంలో వాళ్ళిద్దరు ఉంటారు. శివ మాకు దీర్ఘం ఇస్తే అమ్మవారు, దీర్ఘం తీసేస్తే అయ్యవారు. అది రామ మాకు దీర్ఘం ఇచ్చామనుకో సీతాదేవి, దీర్ఘం తీసేసామనుకో అప్పుడు అయ్యవారు. ఇది పదం ఒకటే కాబట్టి మనకేంటంటే స్త్రీలింగం పుల్లింగం అని విడిగా తెలుసుకోవటానికి ఇదిగో దీర్ఘం తీసేయడం పెట్టారు. అది కాబట్టి ఒకటే ఇట్లా అనమాట. కాబట్టి ఈ విధంగా దీనిలో చెప్పేది అంటే శివుని కొరకు అమ్మవారు తపస్సు చేసి శివుని పొంది శివుని చైతన్యవంతుడుగా చేసినది, ఇది అర్థం. ఇక్కడ ఒక విశేషం వస్తుంది. మొదటి శ్లోకం సౌందరలహరిలో మొదటి శ్లోకం, దానిలో ఏం చెబుతున్నాడు, శివశక్త్యా యుక్తో యది భవతి శక్తం ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితం అపి. అది శివుడు విడిగా కూర్చున్నాడు ఒక చోట, ఒక రాయి మీద కూర్చొని తపస్సు చేస్తూ కూర్చున్నాడు. ఏమయ్యా సృష్టి చేయవయ్యా లేవయ్యా అనంటే ఏం మాట్లాడటం, ఎలా ఉంటాడండి జడుడు, శివుడు జడుడు. సృష్టి చేయవయ్యా లేవయ్యా అని అంటే ఏం మాట్లాడు, కళ్ళు మూసుకున్నట్టు కూర్చుంటాడు. అప్పుడు ఆయనలోకి చైతన్యం ప్రవేశించింది. చైతన్యమే అమ్మవారు. చైతన్యం ఎప్పుడైతే ప్రవేశించిందో వెంటనే లేచాడు, కళ్ళు తెరిచాడు. తాను మొత్తం తన అవయవాలు తన శక్తి మొత్తం అంతా కూడా
పనిచేయటం మొదలుపెట్టేసింది. ఎప్పుడైతే శక్తి లోపల ప్రవేశించిందో అయ్యవారిలో, అయ్యవారి నుంచి వరుసగా వాళ్ళిద్దరు కలిసి ఉన్నటువంటి ఏకరూపం ఉన్నది అదే ఏకరూపం. ఆ ఏకరూపం నుంచే హరి 3వ లైన్ వచ్చింది. సౌందర్యలహరిలో 3వ లైన్. హరిహర విరించాది విరపి ప్రణంతం స్తోత్రం. అక్కడి నుంచి మొత్తం సమస్త దేవతలు, అక్కడి నుంచి సమస్త చరాచర జగత్తు, వాళ్ళ దగ్గర నుంచి సమస్త చరాచర జగత్తు అంతా వచ్చేసింది. దీనికి రావటానికి కారణం ఏమిటని అంటున్నారు. అది శివుడు జడుడు, కానీ ఆయన అవసరం కావాలి ఈ సృష్టి కోసం, కానీ ఆయన ఏమో రావటం లేదు, ఆయన పలకటం లేదు. కాబట్టి ఆయనలో ఒక చైతన్యం కలగజేయటానికి ఆ చైతన్య శక్తి లోపల ప్రవేశించింది. ఆ చైతన్య శక్తి నడుపుతూ ఉంటుంటుంది. శివుడు ఏదన్నా చేస్తున్నాడు అని అంటే లోపల అమ్మవారు ఉంది అని అర్థం. అంటే దాన్ని బట్టి మనల్ని అర్థం చేసుకోండి అని చెబుతున్నాడు. మనం ఉన్నాం అనుకో, మన శరీరం అనేది పరమాత్మ శరీరం. లోపల ఒక శక్తి ఉన్నది, మహా చైతన్య శక్తి. ఆ మహా చైతన్య శక్తి అమ్మవారు. ఆ అమ్మవారు ఉండటం వలన ఇది మనం నడుస్తున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, ఈ చరాచర జగత్తులో అంతా పనిచేస్తున్నాం. దీనికి మూలం ఎవరు? శక్తి. దీన్ని మామూలుగా పవర్ అని మనం ఇంగ్లీష్లో అన్నారు. ఈ శక్తి ఎటువంటి శక్తి? చైతన్య శక్తి, మహా చైతన్య శక్తి. ఆ మహా చైతన్య శక్తికి రూపం ఇలా ఉంటుంది అని చెప్పలేము. అయితే ఏంటంటే సగుణ రూపంలో ధ్యానం చేసుకోవడం కోసం అందుకని ఏం చెప్పారంటే ఒక స్త్రీ రూపం పెట్టేశారు. స్త్రీ రూపం అంటే మన స్త్రీ రూపం మనమే ఎట్లయితే ఉంటామో అట్లా పెట్టేశారు. అమ్మవారికి మనం ఎట్లయితే ఉంటామో అలానే పెట్టేసి, మనం ఎట్లయితే ఆభరణాలు ధరిస్తామో, మనం ఎటువంటి వస్త్రాలు బాగా ధరిస్తాం, ఎటువంటి అట్లనే ఒక రూపం పెట్టేసేసి, బొమ్మను పెట్టేసేసి ఆరాధిస్తూ కూర్చున్నాం. ఎవరు అక్కడ కూర్చున్నటువంటి ఆ బొమ్మ ఎవరు అని అంటే మనలో ఉన్నటువంటి మహా చైతన్య శక్తి. అది తెలుసుకోవాలి. ఆ మహా చైతన్య శక్తిని ఆరాధిస్తే, మనలో ఉన్న మహా చైతన్య శక్తిని ఆరాధిస్తే మనకు మన యొక్క స్వస్వరూపం తెలుస్తుంది. పరమాత్మ అంటే ఏమిటో తెలుస్తుంది. అది అర్థం. కేవలం ఒక ఏంటంటే కర్మ మాత్రం చేయటం. కర్మ అంటే అర్థం ఏమిటి? ఆ బొమ్మకి అర్చన చేసేయటం ఇట్లా ఉంటారు. అంటే ఆ బొమ్మ ఏమిటో సంగతి తెలియదు, అదంతా ఏం తెలియదు. ఇప్పుడు ఏంటి? లలిత చదువుకున్నారు కాబట్టి ఆ బొమ్మ అంటే ఎవరంటే మహా చైతన్య శక్తి. ఆ మహా చైతన్య శక్తి మనలో ఉన్నది, అది తెలుసుకోండి. అది మనలో ఉన్నది కాబట్టి మనం ఇంత పని చేయగలుగుతున్నాము మహా చైతన్య శక్తి వలనే. అది అనమాట దీనిలో. ఆ మహా చైతన్య శక్తి యొక్క గొప్ప విశేషం ఏమిటంటే ఆ మహా చైతన్యం మన్మధుణ్ణి బతికించింది. ఇది మన్మధుణ్ణి బతికించింది. మన్మధుడు కంటి అగ్నికి భస్మం అయిపోయినాడు. శివుని యొక్క కంటి అగ్నికి భస్మం అయిపోయినాడు వాడు లేడు. ఇదనమాట. దీనిలో ధ్వని గర్భితమైన అర్థం. అది అర్థం. ఇది పట్టుకోవాలి. ఏమిటంటే మనలో ఉండేటువంటి కామ వాసనలు అనేటువంటివి ఏమిటంటే ఈయన తపశ్శక్తి చేత లోపల ఉన్న కామ వాసనలన్నీ చంపేశాడు అని అర్థం. అది అంటే అగ్నిలో మనం ఏం చేస్తాము? ఏదో చెత్తా చెదారం అంతా వేసాం అనుకోండి, ఎటువంటి చెత్తా చెదారం అయినా సరే అది అగ్ని ఏం చేస్తుంది? చంపేస్తుంది, తినేస్తుంది, తగలబెట్టేస్తుంది. అట్లనే ఆ శివుడు గారు అనేటువంటి ఆయన ఇంద్రియ సంయమాగ్నిలో ఈ సమస్త కామములు, ఈ మన్మధుడికి సంబంధించినటువంటి మొత్తాన్ని వేసేసి తగలబెట్టేశాడు. అప్పుడు ఆయన ఎటువంటి కోరిక లేకుండా, అంటే సృష్టి చేద్దామనేటువంటి కోరిక లేకుండా, అనగా అర్థం మోహం ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు? జడుడు మాదిరిగా కూర్చుంటాడు. అది జడుడు మాదిరిగా కూర్చుంటాడు. జడుడు అంటే అర్థం ఏంటంటే ఏం పిలిస్తే పలకుడు, ఏమిటి వాడి పని, వాడి ఆలోచన ఏందో వాడిది అట్లా ఉంటాడు. అలా అంటాడు జడుడు మాదిరిగా. అలా ఉన్నాడు జడుడు. ఎవరు? శివుడు.
అనగా కాముడు మన్మథుడు ఆయన మీద ఏమీ పని చేయలేడు, ఎందుకంటే మన్మథుడిని చంపేశాడు. అది ఇప్పుడు మన్మథుడిని చంపేశాడు కనుక సృష్టి చేయాలంటే ఎట్లా, వాళ్ళు లేకపోతే ఎట్లా? అమ్మవారు ఏం చేసింది, ఈయనేమో జడ్డు ఇటు కూర్చున్నాడు, ఈయన మీద ఈయనకి ఎటువంటి కోరికలు ఇటువంటివి ఏమీ లేవు, ఆ ఇంద్రుణ్ణి ఆ మన్మథుడిని చంపేశాడు, ఈయన చేత ఎట్లా సృష్టి చేయించుదాం, సృష్టి చేయడానికి ఈయన అవసరం లేకపోతే ఎలా చేస్తాను, అమ్మవారికి కూడా అయ్యవారి యొక్క అవసరం లేకపోతే సృష్టి ఎట్లా జరుగుతుంది అని ఆ విధంగా ఏం చేసింది అనమాట. తర్వాత బూడిద చేసేసాడు, భస్మం చేసేసాడు ఎవరిని, ఆ మన్మథుడిని చేసేస్తే అప్పుడు ఏం చేసింది అమ్మవారు, ఆమె యొక్క కంటి యొక్క చూపుతోటే ఆ భస్మాన్ని మరలా బతికించింది. ఆ భస్మాన్ని మరలా బతికించింది. ఆ బతికిస్తే మన్మథుడు బతికాడు. ఇప్పుడు మన్మథుడు మళ్ళీ బతికితే అప్పుడు శివుడు చేసేటటువంటి పనికి వ్యతిరేకమైనట్టుంది. నేనే ఒక పని చేస్తే నువ్వు నాకు వ్యతిరేకం చేస్తావా, ఎదురు కొట్టుకుంటారు ఇద్దరు, మూడు పిల్లలు ఇద్దరు, ఒకడు ఆయన కాదనంటే ఇది అవునంటే ఇద్దరు పోట్లాటే కదా. ఇది ఇక్కడ గొప్ప విశేషం, ఇక్కడే అర్థం చేసుకోవాల్సింది. అప్పుడు అమ్మవారు ఏం చేసిందనంటే, అంత క్రితం ఎలా ఉన్నాడు మన్మథుడు, ఒక రూపంగా ఉన్నాడు, రూపంగా ఉండి మొత్తం దేవతల్లో అందరిలో తిరుగుతూనే ఉన్నాడు. అందుకని అమ్మవారు ఏం చేసిందనంటే రూపం తీసేసింది వాడికి. రూపం అనేది ఎక్కడా కనపడదు వాడికి, అసలు రూపం అనేది తీసేసింది. తీసేసి వాడికి ఒక పేరు పెట్టింది. అంత క్రితం మన్మథుడు కదా, మన్మథుడు అంటే కూడా అదే అట్లానే ఏం పేరు పెట్టింది, మనసిజుడు అని పేరు పెట్టింది. మనసిజుడు, మనస్సులో పుట్టేటువంటి వాడు అని అర్థం అనమాట. మనస్సులో పుడతాడు వాడు. వీడు చూస్తూ ఉంటాడు, మోహం కదా, చూస్తాడు ఎక్కడో, ఆ చూసి వాడికి మోహం కలుగుతుంది. అప్పుడు మన్మథుడు పనిచేసేస్తే ఆ కార్యక్రమం తర్వాత అనమాట. అనగా ఏమిటనమాట, వాడికి రూపం లేకుండా సృష్టించింది. అయితే ఒక్కరికి మాత్రమే రూపం కనపడుతుంది, ఆ మన్మథుడి యొక్క రూపము. ఎవరికి కనపడుతుందంటే భార్య అయినట్టు రతీదేవికి కనపడుతుంది, అది అర్థం. ఇది పురాణ కథ అనమాట. ఇది దీనిలో కూడా ధ్వనిగర్భితమైన అర్థం ఉంది. ఇందాక ఎట్టయితే చెప్పుకున్నామో ఇది కూడా అదే ధ్వనిగర్భితమైన అర్థం. రతీదేవికి కనపడతాడు, పురాణాల్లో చెప్పాడు. రతీదేవి కనపడటం అనేటువంటి, రతీదేవి అనేటువంటి ఒక అందమైనటువంటి ఆమె యొక్క భార్య, ఇది అర్థం. అది ఆమెకు మాత్రం కనపడుతూ ఉంటుంటాడు. అర్థం ఏమిటంటే రతీదేవి అనేటువంటిది ఏమిటంటే స్త్రీ పురుషుల యొక్క సంయోగ సందర్భంలో కలిగేటువంటి ఆనందము, అది దాన్ని రతి అంటారు. ఈ రతి అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఇంట్రెస్ట్, ఆసక్తి అనే అర్థం అనమాట. విడిగా ఇంకొక అర్థం ఇప్పుడు చెప్పేది. ఇది ఇట్లా అర్థాలు అనమాట. ఇది ఈ ధ్వనిగర్భితమైనటువంటి అర్థాలు అనమాట. ఈ ధ్వనిగర్భితమైనటువంటి అర్థాలు ఎవరికి తెలుస్తాయి అని అంటే యోగులకు అర్థం తెలుసుకుంటే వాళ్ళందరికీ తెలియదు. అందుకని ఏం చేశారనంటే పూర్వకాలం రతీదేవి ఒక బొమ్మ, మన్మధుడు ఒక బొమ్మ, వీళ్ళిద్దరూ కలిసి ఆ డ్యాన్స్ వేస్తూ ఉంటుంటారు. ఈ సినిమాల్లో చూపిస్తుంటారు రతి మన్మధుల డ్యాన్స్, మన సినిమాలో కనపడుతుంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసా, దాని అర్థం రతి మన్మధుల యొక్క డ్యాన్స్ అని అంటే స్త్రీ పురుషుల సంయోగం సందర్భంగా జరిగినటువంటి ఆనంద హేళ, అది అర్థం. అది ధ్వనిగర్భితమైన అర్థం. అది అది అట్లా అనమాట. ఇలా ఈ విధంగా అమ్మవారు ఏంటి అనమాట, ఈ విధంగా ఆ సృష్టించింది. అయితే సృష్టించినటువంటి ఈ శక్తి కూడా ఈ ఎవరి శక్తి, మన్మధుల్లో ఉన్న శక్తి కూడా ఎవరు, అమ్మవారే. మన్మధుల్లో ఉన్న శక్తి, అసలు శక్తి అనేటువంటిది ఎక్కడైతే ఉన్నదో అక్కడ అంతా కూడా అమ్మవారే పవర్. ఆ శక్తినే మనం ఇందులో ఇంకొక మాటగా మహా చైతన్య శక్తి అని చెబుతాం అనమాట. అటువంటి అమ్మవారు అనమాట. కాబట్టి అటువంటి అమ్మవారు ఎక్కడో లేదయ్యా, మనలోనే ఉన్నది. అందుకని అమ్మవారు అంటున్నది, ఒరే నీవే నేను, నేనే నేను రా, తత్వమసి త్వమేవాహం అని అంటున్నది. కాబట్టి నువ్వే నేను నేను అనేట్టు తెలుసుకోవాలంటే ఎట్లానంటే
అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నట్టు బయట కూడా నారాయణుడు ఉన్నాడు, లోపల ఉన్నాడు. కాబట్టి లోపల ఉన్నటువంటి నారాయణుడు అంటే ఆ పరమాత్మ లేక పరమేశ్వరిని లోపల కళ్ళు పెట్టుకొని చూడండి. నీ కళ్ళు ఎప్పుడు బయట ప్రపంచాన్నే చూస్తుంటాయి, లోపల ప్రపంచాన్ని చూడలేవు. మరి కన్ను అనేటువంటిది ఏమిటి? మాంసనేత్రాలు కదా. మాంసనేత్రాలు బయట ప్రపంచాన్ని చూస్తాయి, లోపల ప్రపంచాన్ని చూడలేవు. కాబట్టి నువ్వు అంతర్ముఖుడయ్యి నీ లోపల ఉన్నది ఏమిటో కనుక్కోరా అన్నాడు. ఆ కనుక్కోవటానికి ఏంటి? మనోబుద్ధులు ఉపయోగించుకుంటే నెమ్మదిగా ఒక్కొక్కటి తెలుస్తాయి అని చెబుతున్నారు. బాహ్య ప్రపంచాన్ని చూసి ఇది ఈ బాహ్య ప్రపంచమే నిజమైనటువంటిది అని అనుకుంటున్నామేమో, అది పొరపాటు. ఏమిటి బాహ్య ప్రపంచంలో ఏమైతే శక్తి ఉన్నదో ఆ శక్తి ఏమిటో అర్థం చేసుకో. అది ఈ బాహ్య ప్రపంచం అంతా నిలబడి ఎట్లా ఉన్నది అని అంటే లోపల ఒక శక్తి ఉన్నది. అనగా పూసల్లో దారం అది దారం తెగిపోయింది అనుకో, పూసలు ఎటో పడిపోతాయి. కాబట్టి దారం తెగదు ఆ చైతన్యం. కాబట్టి ఆ చైతన్యం మనలో ఉన్నది, అది తెలుసుకోమని చెబుతున్నాడు అనమాట. మాత భక్తులకు భవానీ రూపం భోగములను ముక్తిని ప్రసాదిస్తుంది. 2 భోగాలు ఇస్తుంది, తర్వాత ముక్తిని కూడా ఇస్తుంది. భోగములు అంటే అర్థం ఏమిటి? అర్ధకామములు అని అర్థం. అది అర్ధకామములు ఇస్తుంది అమ్మవారు. లలితా పరమేశ్వరి ఇక్కడ భవానీ నామంతో కనబడుతున్నది. అది అటువంటి అమ్మవారిని ఇక్కడ గంగాదేవికి కూడా భవానీని పేరు, గంగా భవాని అని పేరు. మన కొంతమంది పేరు పెట్టుకుంటారు ఆడవాళ్ళు గంగా భవాని అని, అట్లా అనమాట. గంగా భవాని నామం కూడా ఉన్నదనమాట. ఇక్కడ చెబుతూ దీనిలో విశేషంగా శంకరాచార్యుల వారి యొక్క ఈ గంగాష్టకం అనేటువంటిది ఈ సందర్భంలో చదువుతుంటారు అనమాట. భవాని నామం వచ్చినట్టుమాట. ఇదనమాట. నా తాతో నా మాత నా బంధు నా దాతో నా పుత్రు నా పుత్రి అనే విధంగా ఆ గంగాష్టకం అనమాట. ఇట్లా దానికి అర్థం కూడా ఇక్కడ రాసింది ఇట్లా. కాబట్టి భవాని అనేటువంటి నామం వలన మనకు తెలిసింది ఏంటి అంటే తత్వమసి అనేటువంటి ఈ మహావాక్యం యొక్క విశేషం తెలిసింది. అమ్మవారే నేనే అమ్మవారు, అది విషయం. ఇది ఏమిటి? అనుగ్రహ నామము అని అన్నమాట. అనగా అమ్మవారు భవాని అనే నామంతో మనల్ని అనుగ్రహిస్తుంటుంది. చతుర్విధ పురుషార్థ సిద్ధిరస్తు, అది అర్థం. అట్లా అనమాట ఇది అని చెబుతూ తర్వాత 113వ నామం ఏమిటంటే భావనాగమ్య. భావన అంటే ధ్యానము లేక ఉపాసన. అందుచేత పొందదగినటువంటిది అమ్మవారు. అమ్మవారిని ఉపాసన చేసి పొందుతారు కొందరు, కొంతమంది ఏమో కేవలం మనస్సులో ధ్యానం చేసి పొందుతూ ఉంటుంటారు. ఇది ఏమిటన్నమాట ఇది. అయితే దీన్ని ఏ విధంగానంటే మనకు అంత క్రితం కుండలిని రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని యోగ మార్గం ద్వారా పొందుతూ ఉంటుంటారు కొంతమంది. ఎట్లా అనమాట ఇది. కొంతమంది ఏం చేస్తారనంటే అమ్మవారిని సాకార రూపం, ఇప్పుడు మన ఆలయాల్లో ఉన్నటువంటి సాకార రూపం ఉన్నది, అలానే ఇంట్లో కూడా మనం సాకార రూపం పెట్టుకుంటాం. ఆ సాకార రూపాన్ని మనం అర్చన చేస్తూ ఉంటుంటారు అనమాట. ఇదనమాట. అలా అనమాట. ఇట్లా అదే అనమాట. అది ఆ విషయమే దీనిలో కూడా ఆ గీతలో కూడా చెప్పినటువంటి వరుసగా కూడా ఈ సాకార రూపాన్ని గురించి ఇచ్చినటువంటి ఒక విశేషం. ఇంకో ముఖ్యమైనటువంటిది ఇదిగో 6వ పాయింట్లో ఉన్నది ఈ పేజీలో. అర్చన కాలే రూపగత, సంస్థితి కాలే శబ్దగత, చింతన కాలే ప్రాణగత, తత్వ విచారే సర్వగత. ఇది బాగా అర్థం చేసుకుంటే మనం చేసేటువంటిది ఏం చేస్తున్నాం అర్చనలు అమ్మవారి విషయంలో అనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. ఏమిటంటే రూపగత, అమ్మవారి రూపం పెట్టుకుంటాం, సాకార రూపం. ఏదో పటం పెట్టుకున్నాం, ఆ పటం పెట్టుకొని ఏం చేస్తున్నాం అంటే పూలు వేస్తూనో కుంకుమ వేస్తూనో ఏదో అమ్మవారి నామం చెప్పుకుంటూ చేస్తాం. అప్పుడు అమ్మవారు రూపంని మాత్రమే చేస్తుంటారు. అర్చన అంటే అది అర్థం. అమ్మవారి రూపాన్ని ఆరాధించడం అనేటువంటిది అది ఒక మొట్టమొదటి మెట్టు. అది సామాన్యం, అది అర్థం.
అది చాలా సామాన్యమైనటువంటిది అమ్మవారిని ఆరాధించడం. అది తర్వాత 2 సంస్కృతి కాలే శబ్దగత. శబ్దములు అమ్మవారి నామాలు ఉన్నాయి, 1000 నామాలు. ఈ 1000 నామాలని సంస్కృతి అనగా అర్థం ఏంటంటే స్తోత్రం చేస్తున్నారు 1000 నామాలని. అంటే ప్రస్తుత కాలంలో ఏమిటో పారాయణ అంటారు. అది 1000 నామాలు పారాయణ చేస్తూ ఉంటుంటారు. అది దీనిపై స్టేజ్. అయితే ఏమిటంటే దీనిలో అర్థయుక్తంగా అర్థం చేసుకొని చేయడం అని అసలు అర్థం దీనిలో. ఆ నామం చదువుతున్నాం అనంటే చతుర్బాహు సమన్విత అంటే అమ్మవారి 4 చేతులు ఉన్నాయి అనేటువంటి భావం అర్థం కావాలి. అట్లా అనమాట చేసుకుంటూ ఉంటారు. అది దాన్ని ఏమంటారు అని అంటే సంస్కృతి కాలే శబ్దగత అది అనమాట. ఇది 2వ స్టేజ్. ఇది పై స్టేజ్. ఇక 3వ స్టేజ్ చింతన కాలే ప్రాణగత. ఇక్కడ ఏమిటనమాట చింతన కాలే ప్రాణగత అంటే ప్రాణాన్ని నిరోధించేసి చింతన చేస్తూ ఉంటుంటారు. అంటే అర్థం ఏమిటి గాలి పీల్చి అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు ప్రాణాయామం చేస్తారు. గాయత్రి మంత్రం కూడా అంతే. గాయత్రి మంత్రాన్ని గాలి పీల్చి కుంభకం చేసి మనస్సులో గాయత్రి మంత్రాన్ని జపించాలి. అది అర్థం. అది అసలు. అయితే అట్లనే ఇలా చేయటం. అది అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించటం. ఇది 3వ స్టేజ్, పై స్టేజ్. ఇంకా ఇక 4వది ఇంకా తత్వ విచారే సర్వగత. తత్వ విచారం అంటే జ్ఞాన విచారము అనగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చాందోగ్యోపనిషత్తు. అది ఏమిటి తత్వ విచారణ? మహావాక్యాలలో అమ్మవారిని గురించి అధ్యయనం చేయటం. అది ఇంకా పైన ఉన్నటువంటిది. అది ఇట్లా స్టేజెస్ గా ఉంటుంది అనమాట. అంటే చివరి స్టేజ్ ఏంటి అంటే తత్వ విచారే. తత్వ విచారం అంటే తత్వం అంటే బ్రహ్మజ్ఞానము. ఆ బ్రహ్మజ్ఞానమునందు అమ్మవారిని గురించి విచారించడం అంటే అమ్మవారిని గురించి తెలుసుకోవటము. ఇది దీనిలో సాకార నిర్గుణాలు 2 చెప్పారు. దీనిలో మొట్టమొదటి ఏంటి అర్చన కాలే రూపగత, సంస్కృతి కాలే శబ్దగత అనేటువంటిది సాకారం. పారాయణ చేస్తున్నాము అంటే బొమ్మ ఒకటి పెట్టుకుంటారు, అమ్మవారి బొమ్మ పారాయణ చేస్తారు. సరే అర్చన చేసేటప్పుడు కూడా ఇది అమ్మవారి బొమ్మ అంటే సాకార రూపం. తర్వాత 2 చింతన కాలే, ఒకటి తత్వ విచారం నిర్గుణ పరబ్రహ్మం. పైనేమో సగుణ బ్రహ్మము, 2వ లైన్ ఏమో నిర్గుణ బ్రహ్మం. ఇది అర్థం. కాబట్టి సాకారం అంటే సాకార రూపాన్ని అయితే చేయగలుగుతాం కాబట్టి నిర్గుణం అనేటువంటిది కొంచెం కష్టం కాదండి అని అంటారు. వాస్తవానికి అంతే కదా మరి. కాబట్టి ఏదో ఒకటి పట్టుకోవటం సామాన్యము, లేకపోతే ఏదో ఒకటి అన్నిటికన్నా సామాన్యం సులభం కాబట్టి సామాన్యం పట్టుకుంటారు అట్లా అనమాట. కాబట్టి దాని తగ్గట్టుగానే ఫలాలు కూడా వస్తుంటాయి. అమ్మవారు బాగా చదువుకున్నటువంటి వాడికి ఏమో మార్కులు ఎక్కువ, ఎప్పుడో అప్పుడప్పుడు చదువుకున్న వాడికి కాస్త మార్కులు అని మనకు కనబడుతూనే ఉంటాయి కదా, వాడి కృషిని బట్టి. అంతే ఇది కూడా అట్లా అనమాట. అని ఈ విధంగా ఈ నిర్గుణ పరబ్రహ్మము, సగుణ బ్రహ్మము, ఈ రెండింటిని గురించి కూడా చెబుతున్నటువంటిది అనమాట. బాగా అలానే ఈ విషయాన్ని కూడా మనకు అన్నమయ కీర్తనలో కూడా భావములోన బాహ్యమునందున, భావములోన బాహ్యం, భావం అంటే లోపల అనగా లోపల మన మనస్సులో అంటే మన హృదయంలో, అలానే బాహ్యమునందున అంటే బాహ్య ప్రపంచంలో కనబడుతున్నటువంటి అనగా అర్థం ఏమిటి? బాహ్య ప్రపంచంలో చరాచర జగత్తులో కూడా పరమాత్మను దర్శించుకుంటున్నాను ఒకటి. అలానే నేను నా యొక్క మనస్సులో కూడా పరమాత్మను దర్శించుకుంటున్నాను. ఆ పరమాత్మ అది ఇంట్లో ఉన్నటువంటి అర్థం. ఇది అన్నమయ కీర్తనలో చెప్తున్నది అనమాట. గోవిందానంటే ఇక్కడ అర్థం ఏమిటంటే పరమాత్మ అని అర్థం. అది భావములోన అంటే భావములోన బాహ్యమునందున. భావం అంటే తనలో, బాహ్యం బయట, 2 చోట్ల అనమాట. బాహ్యము అంతః
లోపల బయట అదనమాట. నేను సర్వాత్మన పరమాత్మను దర్శించుకుంటున్నాను అది అర్థం. బాహ్య జగత్తులో కూడా పరమాత్మ ఉన్నాడు, అలానే నాలో కూడా ఉన్నాడు ఆ పరమాత్మ. అందుకనే మంత్రపుష్పంలో అంతర్బహిష్య నారాయణ అని చెప్తారు. అంతః బహిః, అంతః లోపల, బహిః బయట. లోపల బయట ఒకడే ఉన్నాడయ్యా, ఒకడు. ఆ ఒకడెవరు? నారాయణ. అది అర్థం. నారాయణ నారాయణ అన్నా కానీ, పరబ్రహ్మం అన్నా కానీ, పరమాత్మ అందరూ ఒకటే, పేర్లు మాత్రం మార్పు. అది అర్థం చేసుకోని చెప్తున్నాడు. అందుకనే మనం ఒక పదార్థం తయారు చేసి పెట్టుకుంటాం. ఒక పదార్థం తయారు చేసి పెట్టుకుని దాంతో రకరకాలైనటువంటి వస్తువులు తయారు చేస్తాం. తినే పదార్థాలు అనుకుందాం ఉదాహరణకి. ఒక పదార్థమే ఉంది, ఏదో బియ్య పిండి, శనగపిండి 65 2 3 కలిపి ఒకసారి పకోడీ అంటాడు, ఇంకోసారి ఇంకొకటి అంటాడు, మూలం అదే. దాంతో అలా ఒక పదార్థాలు తయారు చేసి ఒక్కొక్క పేరు పెడతాడు. అదే నేను కుమ్మరివాడు ఏం చేస్తాడంటే మట్టితోటి 10 రకాలు తయారు చేసి 10 పెడతారు. అదే మనకు వస్తున్నటువంటి చాందోక్యంలో వాచారంభణం క్రియమాణం మృతికేచేవ సత్యం అక్కడ వస్తుంది. అదేనమాట. ఆ సత్యం అనేటువంటిది తెలుసుకో అని చెబుతున్నాడు. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి బ్రహ్మము, నీలో ఉండేటువంటి బ్రహ్మము ఒకడే. ఆ ఒకడే ఉన్నాడు చూసావు, ఇంత సృష్టి చేస్తున్నాడే, ఈ మూలం ఏమిటి అది పట్టుకో అని చెప్తున్నాడు. కుండ తయారు చేయడానికి మూలం ఏమిటి? మన కంటికి కనబడుతున్నది కాబట్టి మట్టి అంటాం అంతవరకు. తర్వాత మళ్ళీ మట్టి ఎక్కడి నుంచి వస్తున్నది అని మళ్ళీ వాడు ప్రశ్నిస్తాడు. భూమి, భూమి ఎక్కడి నుంచి వస్తున్నది? ఇక వరుసగా నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అగ్ని ఎక్కడి నుంచి వస్తున్నది? వాయువు ఎక్కడి నుంచి వస్తున్నది? ఆకాశం ఎక్కడి నుంచి వస్తున్నది? పరమాత్మ. చివరికి పట్టుకొని వీడు తాడు పట్టుకొని పైకి ఎక్కి చివరికి లాస్ట్ స్టెప్ అక్కడ చేరేటప్పటికి ఎవరు కూర్చున్నారయ్యా పైన అంటే పరమాత్మ అన్నాడు. ఆత్మనః. కాబట్టి ఆత్మ అనేటువంటి వాడు పైనుంచి కింద దాకా ఉన్నాడండి. కింద దాకా అంటే కింద ఒక మనిషి ఉన్నాడు, పైన ఒక మనిషి ఉన్నాడు. పరమాత్మ అనే పేరుతో ఒక ఆయన ఉన్నాడు. కింద డౌన్ లో ఒక మనిషి అనేవాడు ఉన్నాడు. ఈ మనిషి అనేటువంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడయ్యా అంటే ఆ పైన పరమాత్మ నుంచే డూప్లికేట్ వీడు. పరమాత్మ యొక్క డూప్లికేట్ వీడు. మనం పరమాత్మ కూడా ఏం చెబుతున్నాం? సగుణ రూపంలో మనం ఎట్టుంటాం అట్లనే చెబుతున్నాం చూడండి. పరమాత్మకి మనకు 2 కాళ్ళు, 2 చేతులు, ఒక తలకాయ, ఈ విధంగా పెట్టుకొని బొట్టు పెట్టుకొని మనం ఇట్లా ఈ విధంగా అలంకారాలు పెట్టుకొని ఎలా అయితే ఉంటామో అట్నే గుళ్ళో కూడా పెడుతున్నారు. ఇదనమాట. అంటే వాడు డూప్లికేటే వీడు మనిషి. ఇంతటి అర్థం తెలుసుకోరా అంటే అర్థం ఏంటి? ఆ పరమాత్మయే నీవు, అదే తత్వమసి అనేటువంటి చెప్పేది అది. అందుకని అంతర్బహిష్య నారాయణ, లోపల ఉన్నటువంటి వాడు బయట ఉన్నటువంటి వాడు ఒకడేను అనేటువంటి విషయం కూడా దీనిలో చెబుతున్నాడు అనమాట. అలానే అనమాట. ఇక అట్లనే మీకు ఇంకా విశేషములు కూడా మనకు ఉన్నది. నాగుల చవితి రోజున ఏంటి? నాగుల చవితి రోజున ఇది ఒక విశేషం. ఒక చెట్టును రావి, మర్రి, తులసి, మర్రి, బిల్వ మొదల వృక్షం, ఒక కొండను ఈ విధంగా. ఈ మట్టి అంటే అర్థం ఏంటంటే దానిలో కూడా విశేషం ఉంది. ఆ నాగుల చవితి రోజున పుట్టలో నీళ్లు పాలు పోస్తుంటారు. పాలు అంటే ఆవు పాలు పోయాలి, మామూలు ఈ పాలు పోయకూడదు. ఏమిటి అని అంటే పాపం తెలియదు, ఇప్పుడు చాలా మందికి కూడా తెలియదు. సరే అమెరికాలో ఉండదు అనుకోండి, అమెరికాలో పుట్టలు ఉండవు, వాళ్ళు ఉన్నా పోస్తున్న వాళ్ళు పోలీసులు పట్టుకుంటారు. అది అందుకని ఆ విధానం అర్థం చేసుకుంటే చాలు, మనం క్రియ చేయకపోయినా. ఏమిటంటే పుట్ట అనేటువంటిది శ్రీచక్రం. అది శ్రీచక్రం. పుట్ట చూసుకోండి ఎలా ఉంటుందో, శ్రీచక్రం ఎట్లుంటుందో అట్లా ఉంటుంది అనమాట. ఆ శ్రీచక్రంలో ఏంటి పైన బిందువు అనే కానీ దానికి ఆ పుట్టకి పైన ఒక రంధ్రం ఉంటుంది. అదే అనమాట. అది మన యొక్క డూప్లికేట్. అది మనలో ఉన్న మన యొక్క డూప్లికేట్. అది అంటే మనం కూర్చున్నాం సుఖాసనంలో, పుట్ట మాదిరి ఉంటాం. పుట్టట్టేది సన్నంగా పైకెట్టబోతుంది అట్లా.
ఆ పుట్టకి ఎట్టయితే పైన రంధ్రం ఉంటుందో అట్లనే మనకు కూడా ఇక్కడ రంధ్రం ఉంది. ఇది అర్థం. ఈ రంధ్రంలో ఏమున్నది అని అంటే చంద్రబింబం ఉన్నది. చంద్రబింబం అంటే అర్థం ఏమిటి? అమ్మవారి సహస్రార కమలంలో ఉన్నది. ఆ సహస్రార కమలంలో ఉన్నది అంటే ఏ రూపంలో ఉన్నది? చంద్రబింబంలో రూపంలో ఉన్నది. అది ఆ చంద్రబింబం ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. ఆ చంద్రబింబం ఎలా ఉన్నది అంటే చల్లగా ఉన్నది. ఏంటది? అమృత కిరణుడు. మనకి చంద్రుడికి ఒక పేరుంది. ఏమిటో తెలుసు? అమృత కిరణుడు అని పేరుంది. అమృతాంశు అమృత కిరణుడు అని పేరుంది ఎవరికి? చంద్రుడికి. అనగా అర్థం ఏంటి? అమృత కిరణములు అన్ని కూడా ఒక ముద్ద అయినటువంటి ఒక రూపం. అంటే ఇప్పుడు వెన్నపూస ఉందనుకోండి, ఒక ముద్ద, అది తెల్లగా ఉంది, అట్లా ఒక ముద్ద అట్లా అట్లా. అలానే అక్కడ అర్థం అనమాట, అమృత కిరణుడు అని అర్థం ఆ చంద్రుడికి. ఆయన నుంచి పాలు వస్తాయి. పాలు అంటే ఏమిటి? ఈ అమృతం అవి. కాబట్టి అవి రావడానికి ఏంటనమాట, మనం అంత క్రితం చెప్పుకున్నాం. ఏంటంటే ప్రాణాయామం తీసుకొని షట్చక్ర భేదం తీసుకొని వస్తే ఆ సర్పము ఆ చంద్రమండలాన్ని తాకటం వలన ఈ అమృత ధారలు వస్తాయి అని చెప్పాం. ఇదంతా ఒక మన షట్చక్ర భేదన. ఇది అనమాట. ఇది దాన్ని అర్థం చేసుకోండి మీరు అని నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోస్తారు. ఆ పాలు ఏమిటి? తెల్లగా ఉంటాయి. ఆ తెల్లగా ఉన్న పాలు ఏంటంటే ఈ చంద్రమండలం ఉన్నది, దానిలో నుంచి ఈ పాలు ఏం చేస్తున్నావు? పోసిన పాలు ఏమవుతాయి? లెక్క మేము ఏమనుకుంటున్నాం? ఆ పాలు కిందకి, పుట్ట కిందకి వెళ్ళిపోతాయి కదా. పుట్ట కిందకి వెళ్ళిపోతాయి కదా, పైకి తన్నవు కదా. పైకి పోస్తున్నట్టు ఒక నుంచి పోతూనే ఉంటుంటాయి లెక్క. అలానే మన శరీరం ఈ పాలు ఉన్నాయే అంటే అమృత ధారలు, ఈ అమృత ధారలతో నిండిపోతుంది. అంటే అర్థం ఏమిటి? ఈ విషయాన్ని అర్థం చేసుకోండిరా అని చెప్పడానికి ఒక కర్మ ఒకటి పెట్టారు. నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయిండ్రా అని. కానీ ఈ పుట్టలో పాలు పోసేటువంటి వాళ్ళందరూ కూడా ఆడవాళ్లే, మగవాడు ఒక వేడు. మీరు ఎక్కడన్నా చూడండి, ఎక్కడెక్కడ పుట్ట వెతుక్కోనల్లా ఎక్కడ దొరుకుతుందని పోయి పరిగెత్తు పోయి పోసొస్తారు. పాపం చాలా భక్తి, అంత గొప్ప విశేషం. ఏమయ్యా పుట్టలో పాలు పోసిన ఎవరికయ్యా అని అంటే సుబ్రహ్మణ్య స్వామికి అండి అంటారు. అంతేగా, సుబ్రహ్మణ్య స్వామిగా ఉంది లోపల అంటే అర్థం పామేగా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి అంటే అర్థం ఏమిటి? ఆ సుషుమ్న అంటే అర్థం ఏమిటనమాట? 6 చక్రాలను కూడా భేదించుకొని వచ్చేసేసిందిగా అమ్మవారు. 6 చక్రాలు ఉన్నటువంటి పాము అనమాట. మనం ఇంత క్రితం కూడా లోపం చెప్పుకున్నాం. ఆ సుబ్రహ్మణ్య స్వామి పాముకు పాలు పోస్తున్నామండి అని అంటారు. సుబ్రహ్మణ్య స్వామి పాము పాలు పోస్తున్నాం అంటే అర్థం ఏమిటి? అమ్మవారు పాము రూపంలో సుషుమ్న నాడి రూపంలో వచ్చింది. అమ్మవారికి మేము పాలు పోస్తున్నాము అని అర్థం. పాము పాలు పోస్తున్నాం. వాస్తవానికి పాము పాలు తాగదు. అది పాము పాలు తాగదు. అది అది తినే ఆహారం వేరు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య ఆ కోవలు ఉంటాయి చూసావు కదా, ఆ కోవలు, ఆ కోవల దగ్గర కోడిగుడ్డు పెడుతున్నారు. అంటే అజ్ఞానం అనేటువంటిది ఎంత దూరం ఉందో చూసుకోండి. అది తెలియక ఆ కోవ మీద కోడిగుడ్డు పెట్టడం. అంటే పాము సహజంగా ఏం చేస్తుంది అనమాట, గుడ్లు కనుక ఇక్కడ ఉంటే ఆ కోళ్ళు పెడుతున్నాయి, రాత్రిపూట వచ్చి మిగిలిపోతుంటుంది. సహజంగా అదే అర్థం. అది భౌతికంగా దాని యొక్క లక్షణం. కానీ ఇక్కడ పాము అది కాదు. ఇక్కడ పాము అది కాదు, మనలో ఉన్నటువంటి సుషుమ్న అనే పాము. ఇంతటి సబ్జెక్ట్ ఉంది. ఇంతటి సబ్జెక్ట్ తెలుసుకొని ఎవరైతే ఆ కర్మ చేస్తారో అప్పుడు దీన్ని జ్ఞాన కర్మ అంటారు. ఇటువంటి ఈ కర్మలు జ్ఞాన కర్మ చేస్తే వాళ్ళకి రాబోయేటువంటి జన్మ ఉత్తమ జన్మ వస్తుంది. జ్ఞాన కర్మ వలన ఉత్తమ జన్మ వస్తుంది. కేవలం కర్మ చేస్తుంటే మళ్ళీ మనిషిగా పుడతాడు. ఆ మనిషిగా పుట్టడంలో ఇప్పుడున్న దానిలో ప్రమోషను డిప్రమోషను ఎట్లుంటాడో చెప్పలేం. డిప్రమోట్ కూడా కావచ్చు. ఎందుకంటే నీ కర్మల్లో గనక తప్పులు ఉంటే డిప్రమోట్ అవుతావు. కర్మలలో కూడా తప్పులు కనుక ఉంటే
డిప్రమోషన్లో పోతాడు. అందుకని జ్ఞాన కర్మ కన్నా చేశాడంటే ఇప్పుడున్న దాని మీద నెక్స్ట్ రాబోయే దానిలో ప్రమోషన్ పొందుతాడు. అందుకని మనం చేసేటువంటి కర్మలలో జ్ఞానం ఏమిటి అని తెలుసుకొని, ఇదిగో నాగుల చవితి రోజున ఇట్లా ఇంతటి అర్థం తెలుసుకొని కనుక చేస్తే, అప్పుడు ఇంతటి అర్థం చేసుకోవాలంటే ఈ షట్చక్ర భేదం చేసి ఈ చంద్రమండలం ఇదంతా కూడా మన ఈ దీనిలో లలితలో చెప్పినటువంటి విశేషం. ఇదంతా అర్థం చేసుకుంటే అతనికి ఏమవుతుంది అనమాట, జ్ఞాన వికాసం కలుగుతుంటుంది. ఆ జ్ఞాన వికాసం కలగటం వలన ఆ జ్ఞానం అనేటువంటి సంపదతోటి ఉంటాడు. ఆ జ్ఞానం అనే సంపదతోటి మరలా ఇంకొక జన్మకు వెళ్ళిపోతాడు. అదే కనుక జ్ఞానం అనే సంపద లేకుండా అజ్ఞానం అనేటువంటి దాన్ని పోగు చేసుకున్నాడు అనుకో, వాడు డిప్రమోషన్ ఏదో పొందుతాడు. అందువలనే జ్ఞానం అనేటువంటి పట్టుకోండి, జ్ఞాన కర్మ. కర్మ చేయండి, ఆ కర్మతో పాటు జ్ఞానం పెట్టుకోండి. అందుకనే ఏం చెప్పాడు, కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూమాతే సంగోస్త్వ కర్మణి. కర్మలు చేయటం ఎందే నీకు అధికారం ఉన్నది, కర్మలు చేయటం మాత్రం. కానీ కర్మఫలాలను ఆశించటం మాత్రం పెట్టుకోకు. ఆ కర్మ చేసినందువలన ఫలము మంచిది వస్తుంది కానీ చెడు రాని ఏదైనా సరే నీకు సంబంధం లేదు. మంచిది వచ్చింది అనుకో, వచ్చినా కానీ కృష్ణార్పణ వస్తు అనేటువంటి భావంతో అప్పుడు నిష్కామ కర్మ అవుతుంది. అది సకామ కర్మలు కాదు. సకామ కర్మలు అంటే సకామ కర్మల వలన ఎన్నో మలినాలు ఏర్పడతాయి సకామ కర్మల వలన. అందుకనే భగవంతుడిని కూడా ఆరాధన చేసిన నిష్కామ కర్మతోడు చెబుతున్నాడు. ఆ నిష్కామ కర్మ వల్ల భగవంతుడు ఏమి ఇస్తాడంటే మనకు ధర్మార్థ కామ పురుషములు 4 చతుర్విధ పురుషార్థాలు ఇస్తాడు. మనం అడిగేటప్పుడు కూడా భగవంతుడిని నిష్కామంగా అడుగుతాం. ఈ ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటివి గృహస్థ ఆశ్రమ ధర్మాలకు కావాలి కనుక అని అడుగుతాం. ఆ ఇచ్చాడు అనుకోండి, ఇచ్చినటువంటి వాటిని నిష్కామంగా అనుభవించు అది చెబుతున్నాడు. అది పరమాత్మ ఇచ్చినటువంటి దానిని నిష్కామంగా అనుభవించుము. అది ఇది నాది కాదు, పరమాత్మ ప్రసాదితము. ఇది నాది కాదు, పరమాత్మ ప్రసాదితము, నేను సంపాదించింది కాదు అనే భావంతో ఉండమని చెప్పాడు. అలా భావనతో ఉన్నటువంటి వాడు నిరహంకారిగా ఉంటాడు, అహంకారం లేకుండా ఉంటాడు. అలా అది చెబుతున్నటువంటి ఆ శ్లోకంలో ఉన్నటువంటి అంత గొప్ప విశేషమైనటువంటి అలా ఉండమని. అందుకనే అలా గనక ఉన్నప్పుడే ఆ పరమాత్మ తత్వం అర్థం అవుతుంది. మనం కర్మలు చేసేటప్పుడు కూడా కర్మలలో జ్ఞాన కర్మ ఏమిటి, మనం చేసే కర్మ ఏమిటి అనేటువంటిది కూడా ఆ ఆలయం చుట్టూ గిరగిరా తిరుగుతుంటుంటాడు. ఎందుకు తిరుగుతున్నావురా నువ్వు అని అంటే పుణ్యం కోసము అని అంటాడు. కాకపోతే పుణ్యం కోసం అని అంటాడు. పుణ్యం కోసం అంటే మరి బాగానే ఉంది, ఎంత పుణ్యం వస్తే సరిపోతుందిరా నీకు, 1 టన్ను పుణ్యం రావాలంటే రోజల్లా తిరగాలి, తిరుగుతావా అమ్మో కాళ్ళు నొప్పులు పుడతాయి. మరి టన్ను వస్తుందిరా పుణ్యం, ఆ విధంగా ఇక 10 టన్నులు కావాలంటే ఇక సంవత్సరంలో తిరిగితే సరిపోతుందిరా అని అంటే వాడి తెలియదు. ఒక మాట అంటాడు పుణ్యం అని, ఏరా కొబ్బరికాయ కొడుతున్నావు ఎందుకురా, పుణ్యం మాట్లాడితే పుణ్యం, రెండోది లేదు. ఇంకా తెలియక అజ్ఞానం అనేటువంటిది. ఆ దేవుడి చుట్టూ తిరగరా ఎందుకు తిరుగుతున్నట్ట దేవాలయం అది కాబట్టి వాడు తిరిగాడు నేను తిరుగుతున్నా, 10 మంది ముందు తిరుగుతుంటారుగా, 11వ వాడు వీడు తిరుగుతుంటాడు. అది అది కాదురా, దానిలో ఉండేటువంటి జ్ఞాన కర్మ అనేది అర్థం చేసుకోవాలి. ఆలయంలో ఉండేటువంటి దేవుడు కదా, దేవుడు లేడు అనుకో, అసలు గుడి లేడు అనుకో, నువ్వు తిరుగుతావా పోయి, వాడు కూడా దేవాలయం ఉంది అంటే అర్థం గుడి లేదు, గుడిలో దేవుడు లేడు, నువ్వే తిరుగుతావా, దేవుడు పెట్టలేదు తిరగగా, మరి దేవుడిని పెడితేనే కదా తిరిగేది నువ్వు. ఏమిటి అంటే అక్కడ అర్థం, దేవుడు అంటే అక్కడ అర్థం మంత్రాధీనంతు దైవతం, మంత్రాధీనంతు దైవతం. మంత్రం ఉంటే దేవుడు ఉంటాడు, లేకపోతే ఉండడు. ఏమిటంటే ఒక అగ్ని ఉందనుకోండి,
అగ్ని మండుతూ ఉన్నది, దాని ఎదురుగా మనం నిలబడ్డాం. నిలబడితే ఏమవుతుంది, అగ్ని యొక్క వేడి మనకి తగులుతుంటుంది. అగ్ని యొక్క వేడి తగులుతుంటుంది, అంతేగాని దాని యొక్క పవర్ మన మీద పడుతూ ఉంటుంటుంది. ఆ సరే పడుతున్నది కాబట్టి ఏదో చలికాలం వచ్చింది గిరనట్టు కూర్చుంటారు అనుకో. కాకపోయినా కానీ చలికాలం కాదు, ఎప్పుడైనా సరే అగ్ని ముందు నిలబడితే దాని తేజస్సు పడుతుంటుంది, దాని యొక్క వేడి పడుతుంటుంది. అట్లనే ఆలయంలో మధ్యలో ఉన్నది ఏమిటంటే అగ్ని వంటి దేవుడు, అనగా మంత్రశక్తి అక్కడ ఒక గొప్ప, అది ఆ మంత్రశక్తి అగ్ని. నువ్వు ఎట్లయితే అగ్ని దగ్గర నిలబడితే ఎట్లా ఉన్నదో ఆ మంత్రశక్తి అగ్ని, దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నావు. చేయటం వల్ల ఆ మంత్రశక్తి ఉన్నదే అగ్ని వేడి, అది నీ మీద ప్రసరిస్తూ ఉంటుంది. అది నీ మీద ప్రసరిస్తూ ఉంటుంది. అగ్నికి ఎట్లయితే బయట అగ్నిని ఆరాధించినప్పుడు 3 ప్రదక్షిణలు చేస్తావు, అట్లనే గుడి దగ్గర కూడా లోపల అగ్ని ఉన్నది, మంత్రాగ్ని ఉన్నది. ఆ మంత్రం యొక్క పవరు మన మీద పడుతూ ఉంటుంది. మనం భక్తితో కనుక 3 ప్రదక్షిణలు లేకపోతే ఒక ప్రదక్షిణ ఏవో లెక్క దాని ప్రకారంగా చేస్తే దాని యొక్క మంత్ర ప్రభావం మన మీద పడుతుంటుంది. ఆ మంత్ర ప్రభావం మన మీద పడటం వలన మనలో ఉన్న అజ్ఞానం నశిస్తుంది అనేటువంటి భావం వీరికి ఉండాలి. నేను తిరుగుతున్నది ఎవరంటే భగవంతుని చుట్టూ, దేవుని చుట్టూ. దేవుడు అంటే అర్థం ఏమిటంటే మంత్రాధీనంతు దైవతం. మంత్రం ఉంటే దేవుడు, దేవత. ఇప్పుడు శివలింగం ఉంది, ఏమిటో శివలింగం అంటే రాయి. ఒక రాయి తీసుకొచ్చి ఇదిగో అబ్బాయి శివుడు అని అంటే గుళ్ళో ఉంటాడు శివుడు అని అంటాడు, గుళ్ళో ఉంటాడు శివుడు అంటాడు. సరే నేను దీన్ని తీసుకొని శివుని చేస్తాను అని చెప్పి ఏం చేస్తాడు, వీడు శుభ్రంగా అడిగేసేసి 4 బొట్లు పెట్టి ఏదో ఒక చోట అట్ట పెట్టి ఇక్కడ పెట్టి రండి సార్ ఇదిగో నమస్కారం, అందరు శివుడు బొమ్మండి అని ఆకారం పెట్టి శివుడు బొమ్మండి. ఇప్పుడు ఈ శివలింగాన్ని మంత్రాన్ని పోస్తాడు. ఈ మంత్రాన్ని పోయటం వలన అది మంత్రశక్తితోటి అగ్ని స్వరూపం అవుతుంది. అగ్ని స్వరూపమే మనకు ఆ మంత్రశక్తి ఇస్తుంది. దానికి ఆధారంగా ఒక వస్తువును పెట్టారు, ఒక బొమ్మను పెట్టారు, శిల్పాన్ని. ఓ బొమ్మను చెక్కి ఏది అమ్మవారి బొమ్మ లేకపోతే వెంకటేశ్వర స్వామి బొమ్మ చెక్కి అక్కడ పెట్టి అక్కడ మంత్రాన్ని చేశారు. ఆ మంత్రాన్ని అక్కడ పెట్టేసేసి ఇప్పుడు ప్రదక్షిణ చేయండి అన్నారు. అది అర్థం అవుతుంది, అంతటి అర్థం. అందుకని ఆ మంత్రం ఏమండి అగ్ని అన్నారు కదా మీరు, మరి అగ్ని అనేటువంటిది లోపల ఆ పొలలో వేయటమో నిన్న మరి నెయ్యి వస్తూనే కదా అగ్ని వచ్చేది. కాబట్టి అది ఎట్లా అంటే ఆ అర్చకుడు ఏం చేస్తాడు, మంత్రాలు చదువుతుంటాడు. ఆ మంత్రంలో అగ్ని, ఆ మంత్రాలు చదివినంత కాలం మండుతూ ఉంటుంది, అనక మంత్రశక్తి ఉంటుంది. ఆయన రోజు ఏదో ఒక రోజు చదివాడు, ఇక చదవడం మానేశాడు అనుకుందాం. ఈ చదవడం మానేశాడు, రోజు చదవాలి ఆయన, రోజు చదవాలి కదా, మానేశాడు అనుకుందాం కాసేపు. ఓ 10 రోజులు ఏమో మానేశాడు. ఇప్పుడు అగ్ని మండుతున్నది, మండుతుంటే మనం కట్టుపుల్లలు వేస్తుంటాం కదా, కంటిన్యూగా మండుతుంది. ఎప్పుడైతే మానేశాడో అప్పుడు ఏమవుతుంది, అక్కడున్న మంత్రం పవర్ కాస్త పోతుంది, పవర్ పోతుంది. ఆ పవర్ పోతే మనం చుట్టూ తిరిగినా ఒకటే, తిరగకపోయినా ఒకటే. అంటే ఏంటనమాట, ఆ మంత్ర శక్తిని ధారపోసి అక్కడ శక్తిని నిలిపేటువంటి బాధ్యత అర్చకుడిది. అది అర్థం. అది అర్చకుడు ఎంతసేపటికి పళ్ళెం పట్టుకొని డబ్బులు ఎవడేస్తాడు, అది ఎవడేస్తాడు, ఇదే వేస్తాడు అనేటువంటి దృష్టి కాదు, ముందు పరమాత్మ యందు ఉండాలి. అందుకని ఏమిటంటే నేను పరమాత్మను అర్చించుకోవటం కోసం ఈ జన్మలో నాకు ఇంతటి అదృష్టం లభించిందని అర్చకుడు భావిస్తాడు. నిజమైన అర్చకుడు అయితే అది. పరమాత్మ నేను దగ్గర కూర్చొని చేస్తాను, మరి మిగిలిన జనాన్ని అందరిని దగ్గర కూర్చోబెట్టరుగా, ఏనే కదా దగ్గర కూర్చొని అన్న మంత్రంతో ఆ పూలు వేయటం, అభిషేకాలు చేయటం, ఇవన్నీ చేసేది ఏనే కదా. నాకింతటి అదృష్టం వచ్చింది అనే భావంతో
ఇదంతా ఈ జ్ఞాన కర్మ అంతా చేస్తుంటే అక్కడ మంత్రం యొక్క శక్తి ఉంటుంది. ఆ మంత్రం యొక్క శక్తి వలన వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆ మంత్ర శక్తిని పొంది వాళ్ళకు ఉన్నటువంటి ఈ కర్మ వాసనలు ఇవి పోతాయి. అనగా జ్ఞానాగ్నిలో ఈ కర్మ వాసనలన్నీ పడి నశిస్తాయి. ఎప్పుడైతే నశిస్తాయో, కర్మ వాసనలన్నీ నశిస్తాయో అతనికి పుణ్యం అప్పుడు లభిస్తుంటుంది. పుణ్యం ఒకవైపున లభించాలంటే ఎట్ట వస్తుంది? అవన్నీ అడ్డం ఉంటాయి. ఇది ఇందులో ఉన్నటువంటి రహస్యమైనటువంటిది అనమాట. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అట్లానే మనం గుడి అంటే సరే, మనం ఇంట్లో ఏం చేస్తాము? ఇంట్లో కూడా అంతే. ఇంట్లో కూడా మంత్రంతో ఏం చేస్తాము? అమ్మవారిను అయ్యవారిను మనం ఆరాధిస్తూ కూర్చుంటాం. అందుకనే మనకి ప్రతీకగా మొట్టమొదటి ఏం చేస్తాము? దీపం వెలిగించి అక్కడి నుంచి ప్రారంభం చేస్తాం. అంటే ఇది ఇందులో ఉన్నటువంటి అర్థం. జ్ఞాన కర్మ అనేటువంటి వలన అతడికి ప్రమోషన్ వస్తుంటుంది. అనగా వచ్చే జన్మలో ఉత్తమమైనటువంటి జన్మ సిద్ధిస్తుంది. ఇందులో సందేహం లేదు. అదే భగవద్గీతలో కూడా చెప్పేది అదే. కేవలం కర్మ చేసుకుంటూ పోతుంటుంటే, తెలియకుండా కర్మ చేసుకుంటూ పోతుంటుంటే నీకు వచ్చేటువంటి జన్మ, మానవ జన్మలో ఎటువంటిది వస్తుందో, ఆ కర్మలలో ఎటువంటి పొరపాట్లు. ఎందుకంటే జ్ఞాన కర్మ కాకపోతే కర్మలలో పొరపాట్లు వస్తాయి. కర్మలలో పొరపాట్లు వస్తాయి. ఇప్పుడు ప్రదక్షిణ చేస్తున్నావు. ప్రదక్షిణ అంటే కుడివైపు నుంచి తిరుగుము అని అర్థం. అందరూ కుడివైపు నుంచి తిరుగుతున్నారు. ఏడు తిరిగితే ఏం పోయిందిలే. ఎటది మొట్టమొదటి తిరగటమే కదా. మొట్టమొదటి తిరగటమే కదా. అందరూ కుడివైపు నుంచి తిరిగి ఎడమ వైపు నుంచి తిరుగుతున్నాడు. ఏంద్రా ఎడమ వైపు తిరుగుతున్నాడు? ఎటు తిరిగితే వాళ్ళు అటు నుంచి తిరుగుతున్నాడు, నేను ఎటు నుంచి తిరుగుతున్నాను. ఎటైనా తిరగటమే కదా కావాల్సింది. ఇప్పుడు మైనస్లో పడతాడు వాడు. అదే అనమాట. అంటే జ్ఞాన కర్మ అనేటువంటిది వాడికి తెలియలే. వాడు తెలుసుకుందాం అనుకోవడం లేదు వాడికి. అందుకనే ఆలయంలో కూడా చివరిలో ఏం చెబుతారంటే, అంత అయిపోయిన తర్వాత యాని కాని పాపాని జన్మాంతరకృతాని జాతాని తాని పునశ్యంతి పాపోహం పాపకర్మ అనేటప్పుడు గిరగిరా తిరుగుతుంటారు. 3 ప్రదక్షిణాలు చేస్తున్నారు. పదే పదే పాపోహం అనే విధంగా చేస్తున్నారు. అది బాగానే తిరుగుతుంది. ఎందుకు తిరిగావయ్యా? వాడు తిరుగుతున్నాడు, నేను తిరుగుతున్నాను. అదేం దానిలో ఏం చెబుతున్నాడు ఆయన? అర్చకుడు ఏం చెబుతున్నాడు? యాని కాని పాపాని జన్మాంతరకృతాని అని ఆ విధంగా చెప్పేటప్పుడు మొదలు పెట్టాడు. అంటే ఈ మంత్రం రాగా గిరగిరా తిరగాలి అని అనుకున్నాడు. ఇది కర్మ. అదే జ్ఞాన కర్మ అయితే యాని కానిచ పాపాని, నేను ఎవరెవరికి యాని కాని, నేను ఎవరికి ఏ పాపములు చేశానో ఒకటి, నా జన్మాంతరములలో ఉన్నటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో, ఇంకా ఏవో ఎప్పటి నుంచి వస్తున్నాడు జన్మలు వీడికి. ఇప్పుడు 1000 2000 అయిన జన్మలు. ఆ జన్మల్లో పాపం మూటలన్నీ ఉన్నాయి వీడి దగ్గర. పాపాలు చేస్తున్నాడు, మూటలు ఉన్నాయి పాపం మాటలు, ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏ పరమాత్మ అనగా ఏంటి? తన చుట్టూ ఏం లేవాడు కదా. తన చుట్టూ తను తిరుగుతున్నాడంటే తనలో ఉన్నటువంటి పరమాత్మను దర్శిస్తూ తిరుగుతున్నాడు. పరమాత్మను ఎప్పుడు దర్శించాడు? ముందు మంత్రపుష్పం పెట్టారు చూశారు, అది దానిలో పరమాత్మను దర్శించాడు. దానిలోనే పరమాత్మను దర్శించి, ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడురా? నీలోనే ఉన్నాడు. కాబట్టి నాలో ఉన్నటువంటి ఆ పరమాత్మకి నేను ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తున్నాను. నా యొక్క సమస్తమైనటువంటివి నశించుగాక పాపములు. అది అర్థం. అది యాని కానిచి పాపం. అందుకని ముందు మంత్రపుష్పం పెడతారు. మంత్రపుష్పం పెట్టిన తర్వాత చివరికి ఇది యాని కానిచి పాపం. ఆ మంత్రపుష్పంలో ఏం చెప్పారు? పరమాత్మ నీలోనే ఉన్నాడు. ఆ పరమాత్మ ఇలా